చాలా నేనైతే వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతా. చాలా హ్యాపీగా అనిపిస్తది. ఎందుకనంటే ఆ పాటని నేనేదో అనుకోని మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి ఇది చేస్తే ఇట్లుంటది, అట్లుంటది అని ఏదో ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని చేయలేదు. వాస్తవంగా నేను చెప్తున్నా కదా! మేము పెరిగిన బ్యాక్‌గ్రౌండ్ మేము మా నేపథ్యం అంతా ఆ పాటలో ఉన్న కొంచెం లిరిక్స్ కొంచెం చిన్న బిట్ ఫేస్‌బుక్‌లో ఏదో వస్తే చూసినా నేను. చూసి ఈ తమ్ముడు ఏడున్నా పట్టుకోవాలి, ఈ పాటని రికార్డ్ చేయాలి, జనాల్లోకి తీసుకెళ్ళాలి, మంచి గొంతుంది, మంచి సాహిత్యం ఉంది ఈ పాటలో అని కొంచెం ఐడెంటిఫై చేసి రాంబాబుని తీసుకొచ్చి పాట పాడించిన. తమ్ముడు మంచి పొజిషన్లో ఉన్నాడు ఈరోజు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏ లిరిక్స్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసినాయి దాంట్లో? నన్ను మీరు ఈ ఇంటర్వ్యూలో ఏడిపిద్దాం, ఊకే ఏడ్చుకుంటేనే ఇంటర్వ్యూ చేద్దామని ఫిక్స్ అయినట్టున్నారు. కానీ ఆ పాటలో అందులో ఉన్న 2 ఎకరాలు కండ్ల చూడలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే అని ఉంటుంది కదా, అది నాకు కొంచెం నన్ను కదిలించినాయి ఆ పాటలో ఉన్న లైన్స్.